మంచి కమర్షియల్ అట్లా ఉంచు, కమర్షియల్ సూపర్ హిట్ అది ఓకే. సార్ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసాం సార్ అంటే ఫీల్ ఉన్న ఫిల్మ్. అండ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టిస్ట్ నా లైబ్రరీలో పెట్టేసుకునే సినిమా వన్ ఆఫ్ ద 200 ఫిల్మ్స్ అవ్వచ్చు నేను చేసిన సినిమాలు. సో అచీవ్మెంట్, ఆ ప్రైడ్ ఆర్టిస్ట్గా నాకుంది. అట్లాగే ప్రతి ఒక్కడు పనిచేసినాడు, అందరికీ ఆ ప్రైడ్ ఉంది. అలా ఫీల్ అవుతున్నారు సార్, నిజంగా మాట చెప్తున్నారు సార్. సి దిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సార్ ఇది స్ట్రైట్ అవే కమర్షియల్ అంటే మసాలా సినిమా కాదు, డీప్ రూటెడ్ ఫిల్మ్. పబ్లిక్ కూడా ఈ రోజు మాట్లాడే మాట అదే సార్. అంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు అంటే రివ్యూస్ చాలా మంది ఉన్నారండి. మామూలు ఒక వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు రివ్యూ ఇవ్వడం వేరేనండి. పబ్లిక్ సినిమా చూసి బాగుంది బాగోలేదని కాకుండా డైరెక్ట్గా రివ్యూ ఇచ్చేస్తున్నారు సార్. అంటే మొబైల్ ఇలా పెట్టుకుని వాళ్ళకు రివ్యూ అంటే మౌత్ టాక్తో పక్కన చెప్పడం కాకుండా ఒక రీల్ పెట్టేవాళ్ళు, ఒక వీడియో క్లిప్ పెట్టి చాలా బాగుందని వాళ్ళు పర్సనల్గా రివ్యూ ఇస్తున్నారండి. ఆ మౌత్ టాక్ వల్లే ఎంత స్ప్రెడ్ అయ్యి. వాట్ ఎవర్ ఐ వెంట్ టు ద ఎక్స్పీరియన్స్ విత్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్, నేను ఫీల్ అయింది టేక్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా అనేది. నేను ఏదైతే అంటే నేను గబుక్కని ఏది అన్నో, నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ అనే ఆ టైం వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్పాను. అలాగే నేను చెప్పింది రామ్ చరణ్ ప్రతి షాట్ 6 అని చెప్పాను. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్, మేబీ ద బెస్ట్ అని కూడా చెప్పాను. ఇప్పటికే అది చెప్తాను. సో ఐఎమ్ స్టికింగ్ టు దట్. సో ఏమైంది నాకు అర్థమైంది ఏంటంటే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ అనే సినిమాలు కానీ ఎట్లా ఉన్నాయంటే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఆపోజిషన్స్, నెగిటివ్ పీపుల్. నా ప్రకారం ఫస్ట్ డే, సెకండ్ డే, ఆల్మోస్ట్ థర్డ్ డే వరకు కూడా పక్క ఆడియన్స్ అనేది థియేటర్ రావట్లేదండి. అది ప్రతి హీరో మూవీకి యుద్ధం తప్పుతలేదండి. అది తప్పదు. బట్ దీనికి ఎక్కువ, దీనికి అపోజిషన్ ఎక్కువైపోయింది. ఏదో నెగిటివిటీ అది కావాలనే చేసేవాళ్ళు కూడా గ్యారంటీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైంది. మిగతా ఇట్లా ఉంచితే ఆఫ్ కోర్స్ నీకు ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ దొరికారు. ఒక టీం, మామూలు టీం కాదు. ర్యాండీ ఎప్పుడు అన్నట్టే ఈజ్ ఓన్లీ డిఓపి యూ కెన్ సే ఓకే వితౌట్ డైరెక్టర్స్ కంటే. ఎందుకంటే డైరెక్టర్స్ థాట్ తెలిసిన మనిషి. సరే రెహమాన్ గారు, ఇక ఏదంటే సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. బట్ నన్ను ఇంత ఎలివేట్ చేసి, అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పల వలసూరుగా తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడల్లా సూపర్ అని మీరు అందరూ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను జెన్యున్గా. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ అనుకున్నాం. కానీ నా పెయిన్ ఏంటంటే మాట వరుసకి జగపతి బాబు అంటున్నారు తప్ప నా పేరైతే అప్పల సూర్యని ఎక్కువ వాడలేదు. దీనికి ఇంకో ఎవరో పెద్ద డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన ఫోన్ చేసి అన్నాడు ఇదేం కర్మ అండి, ఇదే మలయాళపాడో తమిళనాడో హిందీ వాడో చేసి ఉంటే లేపి ఎక్కడో కూర్చోబెట్టారు ఆ క్యారెక్టర్. మీరు తెలుగుడు అయిపోయారు, మీ బ్యాడ్ లక్ అది, మనాలు లేపుకోరు ఏంటండి అన్నాడు. అవునా కాదా సార్? యాక్చువల్లీ ఏమైందంటే అండి, నాకు స్టేజ్ ఎక్కినప్పుడు నా స్టేజ్ ఫీడ్ సార్ కొన్ని పేర్లు మర్చిపోతాను. నాకు ఏదైనా స్పీచ్ వచ్చిన తర్వాత మాట్లాడేసి టక్మన్కి ఎందుకు వచ్చేద్దాం అనుకుంటా సార్. మీకు ఎప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ల గురించి కూడా మాట్లాడాను సార్. నాకు గుర్తున్నాయి 2-3 నా ఎదురుగుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటాను సార్. నేను వాళ్ళ స్క్రీన్ ముందు కనబడుతున్నారు అనుకోండి సార్. సార్ అందుకే సార్ నేను విజయవాడ ఫంక్షన్లో చెప్పాను సార్. అంటే అప్పలు అంటే నేను అంత పెద్ద మాట మాట్లాడేశాను సార్. అంటే అప్పల సూరి ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు మీరు ఆడపోతే నా పేరు బుచ్చిబాబు సానా కదండి, అలాంటి మాట నా నోటంటూ కూడా రాదు సార్. నా నోటంటూ అలాంటి మాట రావడం కానీ అలాంటి మాట మాట్లాడే మనిషి మీరు ఎదుర్కొంటున్నారు సార్. ఎదుర్కొంటున్నాను అంటే వచ్చేసిందండి. అంటే బుచ్చిబాబు సానా కాదని మా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద మాట మాట్లాడానంటే, ఎన్నోసార్లు జగపతి బాబు గారు బాగా చేశారు ఇంటికి వచ్చి చెప్పేవాడు కాబట్టి నీకు ఆ ఎమోషన్ వచ్చేసింది బయటకు అంతే అన్నారు సార్. అది నేను సార్ మీరు అంతఃపురం చూసిన తర్వాత అంతఃపురం లాంటి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యింది సార్. ఇది అంతఃపురం లాంటి క్యారెక్టర్. అంతఃపురం కూడా కొంత కమర్షియల్ సెల్ఫిష్నెస్ ఉందంట. మిగతా సినిమాల్లో నేను చంపటాలు వీటిల్లో చాలా బాగా చేశాను, కానీ ఇది చచ్చిపోవటంలో ప్రాణం ఇచ్చా. అవును సార్, ప్రాణదానం చేశాను సార్. చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. ఆ చనిపోయే సీన్లో కూడా మీరు అంటే ఇంకా మామూలు అంటే
మా బండి మన అవసరం కాదు, ఆత్మగౌరవం అని చెప్పేటప్పుడు డైలాగ్ వచ్చిన నాకు గూజమ్స్ వస్తూ ఉంటాయి సార్ ఇప్పుడు కూడా. మీరు అదే డైలాగు మీరు క్లైమాక్స్లో మీరు ఉండరండి, విజువల్గా మీ వాయిస్ పడుతుందండి హీరో ఫేస్ మీద, అప్పుడు కూడా అదే ఫీలింగ్ అండి. అంటే మీరు ఉంటాయి కదండి, మీ వాయిస్తో కూడా మీరు యాక్ట్ చేసి ఆడియన్కి ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలరు మీరు. ఆ కనెక్ట్ జరిగింది. లక్కీలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్ కి తెలియదు ఏం లేదు. అవును సార్, అవును సార్. దే ఆర్ వెరీ వెరీ క్లియర్, మనకంటే క్లెవర్ పీపుల్. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడతాం వచ్చి మన వల్నరబిలిటీ ఆఫ్ సినిమా ఏంటంటే 300 కోట్లు 400 కోట్లు సినిమా చేస్తాం. 3 సంవత్సరాలు కష్టం పక్కన పెట్టి హోప్, ఆశ. అవునండి. అంటే ఎక్కడో ఏదో ఇది ఎక్కడో చూసేస్తామని ఆ 300 రూపాయల టికెట్ కొనుక్కునేవాడు ట్రోల్ చేస్తే వాడు 10x 20x సంపాదించుకోగలరు దానిపైన. అటువంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. సో మనం ఎప్పుడు వల్నరబుల్. అతనే కింగ్. ఇక 300 రూపీసే కింగ్, 300 crores కాదు. అవును సార్, అవును. బాగా చెప్పారు సార్. సో ఇట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ విచ్ వీ వెంట్ త్రూ విత్ పెద్ది ఇనిషియల్ గా. ఇప్పుడు సరే, ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది, దట్ ఈస్ ఓకే. సో అదే ఇప్పుడు అది కాకుండా వచ్చి అంటే నేను ఫీల్ అయింది కథగా మాడతాను. జగపతి బాబా కాదా అనేది నేను వందల సినిమాలు చేస్తున్నాను. బట్ నాకు అవకాశం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఎప్పుడు చెప్పాను, దీని ముందు కూడా చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను, మేబీ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ మై కెరియర్. ఛాన్స్ వచ్చింది, నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. అటువంటి క్యారెక్టర్ అనేది నేను ఫీల్ అయ్యాను. బట్ కథకు వస్తే ఐ ఫెల్ట్ పెద్దికి అప్పల సూరికి ఇంకొంచెం బాండింగ్ ఉండాలి. ఇంకా బాండింగ్ ఉంటే ఒక రామ్ చరణ్ లాంటి అంత పెద్ద స్టార్ని, నేను 35 ఏళ్ళుగా ఉన్న ఇండస్ట్రీలో నేను ఒక మనిషిని, ఓల్డర్ పర్సన్ని ఉరే అరే అనుకుంటా ఉండి ముచ్చట్లాడుతూ ఉంటే ముద్దుగా ఉన్నాను. నాకు స్క్రీన్ మీద రామ్ చరణ్ని ఇసుక్కుంటా ఉంటే తోసేస్తా ఉంటే నాకు ముద్దుగా ఉండేది, ఫీలింగ్ భలే ముచ్చటగా ఉండేది. సరే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు హీరో అంటే ఏంటి దాని సంగతి ఏంటి, కట్అవుట్లు ఏంటి, ఈ జనాలు నువ్వు హీరో అంటే హీరో అంటే కెమెరా ముందు జస్ట్ మీకు పక్కన యాక్ట్ చేయమంటే కూడా చేయలేను సార్ నేను. కాదు నువ్వు హీరో, సరే హీరో అయితే నువ్వు ఏం కట్ చేస్తావు ఈసారి? సార్ ఈసారి ఏమీ లేదు సార్, ఈసారి అంతా ఫుల్ యాక్షన్ అండ్ మాస్. కాదు ఈ మధ్యన కొంచెం సినిమా రిలీజ్ ముందు ఓకే, బిఫోర్ దట్ వచ్చి ఐ ఫెల్ ట్రైలర్ వాస్ కొంచెం గూఫ్. ట్రైలర్ ఒకటి మనకి బ్యాడ్ జరిగింది ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఛాన్స్ ఇచ్చావు, ఎక్కడ ఛాన్స్ ఇచ్చావంటే టూ మెనీ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అనేది అయిపోయింది ట్రైలర్. అక్కడ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాం మాట్లాడుకోవడం. సో ఫస్ట్ షో ప్రిపేర్ అయ్యి వచ్చారు, మోసే ఇచ్చేసి మోసేవాళ్ళు, భుజం మీద ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఎత్తుకుని తిరిగారు, అదొకే. తల మీద ఎక్కించుకున్న వాళ్ళు ఎక్కించుకున్నారు, మిగతా వాళ్ళు మోసే ఛాన్స్ ఇచ్చారు. అదొక ఇటువంటి ఫిల్మ్స్ వీ కెనాట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ అ గూఫ్ అప్. సో ఎనీవే దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్. సో అదే నేను చెప్పిన, హీరో అని చెప్పేసి నువ్వు హీరో చేస్తున్నావు అంటే కొంచెం ఏం చేస్తున్నావు ఈసారి సార్? మీరు అలా అనుకోండి, నేను హీరో నవ్వుతారు ఎక్కడున్నారు. ఇంకో కటింగ్ ఏదో చూసాను, దాంట్లో నువ్వు గంజి ఇక్కడ స్పెషల్గా పెట్టుకుని ఈ కాలర్ ఇంతవరకు పెట్టుకుని ఆ చెస్ట్ కనపడని చెస్ట్ ఎక్కడ ఉందో చెస్ట్ రొమ్ము పోతున్నావు. ఇది చిన్నప్పటి నుంచి ఇష్టం సార్, ఇలా వదిలేసుకోవడం. ఇక్కడ పట్టుకుంటే అవును సార్, ఇక్కడ పట్టుకుంటే పీక్ ఏదో పట్టుకున్నట్టు ఉంటుందండి నాకు, అంతే సార్. పెళ్లికలు వచ్చేసినట్టుంది, మళ్ళీ పెళ్లికలు వచ్చింది. మా ఆవిడ తిడుతుందండి అక్కడ, తిట్టిన బాగా తిట్టిన ఏం పర్లేదు. అవును, ఎవరో దేంట్లో రాశారు బుచ్చి 75 takes తీసుకున్నాడు జగపతి బాబుని, ఏంటి దాని సంగతి ఏంటి? ఎక్కడ తీసుకున్నారండి, అంత సీన్ లేదండి. 75 takes కదా సార్, అభినిష్టానికి రాస్తారు 75 takes. దేనికి అసలు మనం 2 టేకులు 3 టేకులు అంటే ఎప్పుడు అసలు 1 2 అండి. మీరు ఇంకా డబ్బింగ్ చెప్పారన్నారండి ఆ ఫీల్ తో. డబ్బింగ్ పెయిన్ఫుల్ గా చెప్పాను. మీరు ఇంటర్వ్యూలో ఇదంతా ఎప్పటికీ మీరు డబ్బింగ్ సార్ 1 2 3 2 టేకు 3 టేకు ఓకే అయిపోయింది సార్. మీరు రావడం అప్పలసూరులోకి వచ్చేసారు సార్. మీరు యాక్ట్ చేసినట్టు లేదండి, అప్పలసూరు సెట్లోకి వచ్చినట్టు ఉంది సార్. మీరు అక్కడ బయట కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు కదండి. మీరు సెట్లో వచ్చిన కూడా మిమ్మల్ని అందరూ ఎవరైనా బయట వస్తే జగపతి బాబు గారు అనేవారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అసలు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్, బిహేవ్ చేస్తే 100%. అది ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎస్పెషలీ ఇప్పుడు అంతపురంలో లాగా ఐ లివ్డ్ ఇట్, అంటే ఎక్స్పీరియన్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండిపోయా, ఆ భ్రమలో ఉండిపోయా నేను అప్పలసూరిని. మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చెప్తుంటే, మీరు ఇప్పుడు కూడా చూడండి అప్పలసూరి బాడీ లాంగ్వేజ్ నడుస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే, ఒక ఓల్డ్ పర్సన్, ఒక 75 years ఓల్డ్ పర్సన్ లాగా అలా తోలుతా నడిచినట్టు ఇలాగా అలా ఉండదు సార్. అది అంటే ఆ ఛాన్స్ బై డిఫాల్ట్ నువ్వు చెప్పగానే వచ్చేసింది, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి
ఆర్టిస్ట్ కూడా అలాగే దిగ్గలు క్యారెక్టర్ నిన్న నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మీ సీన్ మీరు ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు అందరూ ఏడుస్తున్నారే. అవును, అది బాగా ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు ఆ సీన్కి అందరూ ఏడ్చేస్తున్నారే. ఏడుస్తుంటే నేను అస్సలు స్క్రీన్ వైపే చూడలేదండి, వింటున్నానండి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడలేదు. అది బాగా పండింది. అది నా క్యారెక్టర్ ఉన్నంత వరకు చాలా బాగా పండిస్తుంది. అదే అడిషనల్ బిట్స్ వేరే, అది ఉండుంటే ఇంకా బాగుండేది. సో ఎనీవే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన 4th డే అనుకుంటే వాళ్ళ వెన్స్డే థర్స్డే ప్రీమియర్తో కలిపి. అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్ ఆడియన్స్ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ డే ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చింది చెప్పింది వేరు, రోజు రోజుకి వేరే 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 బెటర్మెంట్ పాజిటివ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద హోల్ ఫిలిం. నా కోసం ఇంతలా మాట్లాడతారు నాకు తెలియదండి. చరణ్ సార్ కోసం బేబసం పీక్లో మాట్లాడుతున్నారండి. బుచ్చి నువ్వు బాగా చేసావని నాకు నా ఇన్స్టా చూస్తాయండి, జస్ట్ అవార్డు చూపించారండి. నా ఇన్స్టా యాప్లో ఉండదండి, వాళ్ళు చూపిస్తే తెలియస్తే 1 hour మెసేజ్ చూడడానికి 1 hour అంటే కమింగ్ ఇంకా పాస్ట్ 4 days ఉన్నాయి కదా సార్, 1 hour చూడడానికి 5-6 hours పట్టింది సార్. 1 hour మెసేజ్ చూడడానికి 1 hour బ్యాక్ ఇంకా 2 hours 3 hours వెళ్తే ఎలా ఉంటుంది అంత అప్లోడ్ వచ్చింది సార్. ఉప్పినాకి ఎంత వచ్చిందో దానికి 10 times వచ్చింది సార్. అంటే రావాల్సిందే. అంటే మంచి కథ చెప్పాడు, అందరూ కథ మాట్లాడారు సార్. చాలా మంచి కథ, ఇలాంటి కథ వస్తే బాగుంటుంది. ఇలా ఎన్నో కథలు చూసాం. అంటే ప్రతిదీ కమర్షియల్ సినిమా అయినా ఒక కమర్షియల్ యాంగిల్లో ఉండి ఇలాంటి మన కథ ఒకటి రూటెడ్ కథ చెప్పడం కానీ, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పడం కానీ, ఒక స్టార్ హీరో చేయడం, ఒక డైరెక్టర్ చేయడం, దీని గురించి ఎక్కువ మాట్లాడారు సార్. ప్రతి ఒక్కడో రివ్యూర్ అయిపోయి ప్రతి ఒక్కడో వీడియో చేసి పెట్టాడు సార్. అంటే ఇన్ని వీడియోస్ నేను తెలిసి నేను రీసెంట్గా ఏ సినిమాకి చూడలేదండి, అందరూ కూడా అంటున్నారు ఇన్ని వీడియోస్ ఒక సినిమా బాగుంది అని. లేదు బిచ్చి, ఇప్పుడు అంటే నీకు క్రెడిట్ అది రావచ్చు, ఎందుకంటే అది యూ కెన్ ఓన్ ఇట్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా ఒక ఏప్రిల్ రిలీజ్ అవ్వాలి. అవును సార్. పోస్ట్పోన్ అయింది, అది నీ వల్లే అయింది. కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే నువ్వు ఏం చెప్పావు ఆ రోజు, నా రెమ్యునరేషన్లో తీసేసుకోండి మీకు పోతాయి, దీనివల్ల మీకు నష్టం జరగచ్చు, జరిగితే నా రెమ్యునరేషన్ కట్ చేసేయండి, కానీ నేను సినిమా అప్పుడే రిలీజ్ చేస్తాను. అది నేను నమ్మకం, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్, అది అక్కడ కనబడుతుంది. ఎందుకంటే లీవింగ్ రెమ్యునరేషన్ ఇస్ నాట్ ఎ జోక్. సినిమాని అంత నమ్మేవు కాబట్టి అంతవరకు వచ్చింది, అందుకనే ఆ పేరు వస్తుంది మీకు. సో లెట్ us celebrate your name and let us celebrate the film. So we are good. Let's be happy. Okay? Sir, thank you, sir. Okay. Sir, thank you, sir. Thanks. Love you, sir.